వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ షాక్ ఇచ్చింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన వైసీపీ అధిష్టానం కొద్ది రోజులుగా పార్టీకి వ్యతిరేకంగా దువ్వాడ వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు దువ్వాడ శ్రీనివాస్ పై పార్టీ సీరియస్ అయింది. దువ్వాడను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ అధిష్టానం సస్పెన్షన్ చేసినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటి నుంచి అనేక ఇబ్బందులతో పాటు అనేక విషయాల్లో కూడా తలదూచి అనేక ఇబ్బందుల్లో కోరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా వివాదాస్పదంగానే వ్యవహరిస్తూ ఉంటారు. దువ్వాడ శ్రీనివాస్ పేరు చెప్తేనే శ్రీకాకుళంలో అడిగిపోయేటువంటి పరిస్థితి. దువ్వాడ శ్రీనివాస్ మొదటి నుంచి కూడా అనేక వివాదాల్లో ఆయన పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అటు క్వారీలు కావచ్చు, అటు ఫ్యామిలీ విషయాలు కావచ్చు, అటు ఆయన పర్సనల్ విషయాలు కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఆయన పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు, పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ఆయన సస్పెండ్ చేస్తున్నట్టు ఇప్పుడే అధికారికంగా ప్రకటించడం జరిగింది. మొదటి నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్పై అనేక ఆరోపణలు ఉన్నాయి. అనధికారికంగా క్వారీలు నిర్వహించడమే కాదు, అటు ఫ్యామిలీ ఇబ్బందులతో కాదు, అనేకమైనటువంటి ఫిర్యాదుల గురించి అనేకంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దువ్వాడ శ్రీనివాస్ పేరు చెప్తే చాలు శ్రీకాకుళం జిల్లాలో క్వారీలే కాదు అక్రమంగా చాలా పాల్పడుతున్నారు అంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ అనేక ఫిర్యాదులు పార్టీ శ్రేణులే కాదు, అటు ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలే కాదు అనేక ఇబ్బందులు గురవుతున్నాం, దువ్వాడ శ్రీనివాస్ వల్ల మేము పార్టీకి చాలా దూరం అవుతున్నాం అంటూ కూడా పార్టీ శ్రేణులు అనేక సార్లు కొంతమంది వైఎస్ఆర్సీపీ పెద్దలకు వరకు చేరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఇతను కొనసాగిస్తున్నటువంటి అక్రమ సంబంధాల గురించి కూడా బాగా ఫేమస్ అవ్వడం, దీని గురించి వైఎస్ఆర్సీపీకి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు రావడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్పై అనేక కేసులు కూడా నమోదు అవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో దువ్వాడ మాధురి అవ్వచ్చు, అలానే దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. విడాకులు తీసుకోకుండా వీళ్ళిద్దరూ కూడా అనేక సోషల్ మీడియాలో ప్రచారం చేయొచ్చు, పార్టీకి విధేయంగా ఉన్నాను అంటూనే పార్టీకి క్రమశిక్షణ రహితంగా కూడా వ్యవహరిస్తున్నట్టు పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ కార్యకర్తలు అవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి అనేక ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఇప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారో దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు చేపడుతూ సస్పెండ్ చేస్తూ ఎమ్మెల్సీ పదవికి సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు కొద్దిగా శ్రీనివాస్ అంటే సస్పెండ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం కారణం వీళ్ళ ప్రేమ వివాహమే అనుకోవచ్చా? అంటే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్టు అనేక ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది ఎవరైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి వైసీపీ పెద్దలు నాయకులు కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. అలానే ఇప్పుడు డిప్యూటీ సీఎం మీద కూడా మాధురి కావచ్చు, అలానే దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా పెద్ద ఎత్తున డిప్యూటీ సీఎం మీద కూడా పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు చేశారు. మేము చేసుకోవడం ఏంటి, ఆ పవన్ కళ్యాణ్ కూడా 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఆయన మీద ఎటువంటి చర్యలు చేపట్టలేనప్పుడు మా మీద ఎందుకు కంప్లైంట్లు ఇస్తారు, మా పర్సనల్ లైఫ్ లోకి ఎందుకు వస్తారంటూ కూడా దువ్వాడ మాధురి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా, అంటే ఇప్పుడు దువ్వాడ మాధురి అని పేరు కూడా మార్చుకున్నటువంటి పరిస్థితి. దువ్వాడ శ్రీని కూడా అదే పరిస్థితిలో మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా హల్చల్ చేస్తున్న పరిస్థితి. మిగతా వాళ్ళు అయితే పెళ్లి చేసుకోవచ్చు, మా లైఫ్ లోకి రావచ్చా అంటూ కూడా కొంతమంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అలానే దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడు కూడా పదే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, నేను 2వ పెళ్లి చేసుకోకూడదా అంటూ కూడా ఆయన తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన నియోజకవర్గంలోనే పలు కేసులు నమోదు అవ్వడం జరిగింది. గతంలో ఈ విధంగానే మాట్లాడినందుకు కొంతమంది జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా ఆయన ఇంటి మీద వచ్చి కంప్లైంట్లు కూడా చేయడం జరిగింది. ఆయన కొంచెం నోటు దుర్సి తగ్గించుకోవాలంటూ కూడా పలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే
గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో వీళ్ళిద్దరు ఎవరైతే మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారో ఈ దువ్వాడ శ్రీనివాస్ మాధురి కూడా గత కొద్ది కాలంగా సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తా ఉన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో పలు స్టేషన్ లో కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది. జనసేన నేతలతో పాటు కూటమి నాయకులు కూడా డిప్యూటీ సీఎం మీద ఈ విధంగా కంప్లైంట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా అనేక కేసులు కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు ప్రేమ వ్యవహారమే సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. ఇది కొంతమంది వైసీపీ పెద్ద నాయకులకి కొంత ఇబ్బందికరంగా మారింది. అలానే ఈ విషయం అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలిసి కూడా స్పందించలేదని కొంతమంది నాయకులు ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అలిగి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులందరూ కూడా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది. వీళ్ళ ప్రేమ వ్యవహారంతో పాటు వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమ వ్యాపారాలు ఏదైతే క్వారీలు ఉన్నాయో శ్రీకాకుళంలో కొన్ని అక్రమ క్వారీలు నిర్వహిస్తున్నారు. అక్రమ క్వారీల ద్వారా అక్రమ అర్జన సంపాదిస్తున్నారు. వీళ్ళని వెంటనే పార్టీని సస్పెండ్ చేయాలి. పార్టీకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. పార్టీకి ఇప్పటికే చెడ్డ పేరుతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ చెడ్డ పేరు మళ్ళీ కొనసాగకుండా ఈ పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ ని సస్పెండ్ చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు కాకినాడలో ఎమ్మెల్సీ మీద కూడా ఆల్రెడీ పాత కేసు ఏదైతే ఉందో డోర్ డెలివరీ కేసు కూడా ఇప్పుడు మళ్ళీ పునరావృతం చేసింది. టీడీపీ ఏదైతే కూటమి నాయకులు ఉన్నారో టీడీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తారు. ఎమ్మెల్సీలు వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీలందరూ కూడా అత్యాచారంలో కావచ్చు లేదా అక్రమాలలో కావచ్చు మునిగి తేలుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఇప్పుడైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెండ్ అయితే చేయడం జరిగింది. శ్రీనివాస్ అంటే తరచూ వివాదంలో, తరచూ పత్రిక ప్రకటనలో, తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ దీనిపై ఇప్పటివరకు స్పందించారా? దువ్వాడ మాధురి కానీ లేకపోతే దువ్వాడ మాధురి శ్రీనివాస్ కానీ ఇప్పటివరకు స్పందించారా? అంటే తరచూ వివాదాల్లో, తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేటువంటి దువ్వాడ మాధురి శ్రీనివాస్ ఇప్పటి వరకు ఈ సస్పెన్షన్ మీద స్పందించారా? శ్రీనివాస్ అంటే తరచూ వివాదాల్లో, తరచూ పత్రికా ప్రకటనలో, తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేటువంటి దువ్వాడ మాధురి కావచ్చు లేకపోతే శ్రీనివాస్ గారిని కావచ్చు అంటే ఇప్పటివరకు ఈ సస్పెన్షన్ మీద స్పందించారా? థ్యాంక్ యూ శ్రీనివాస్. శ్రీనివాస్ అంటే దీనిపై దువ్వాడ మాధురి శ్రీనివాస్ ఇప్పటివరకు స్పందించారా? దీనికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ కానీ మాధురి కానీ ఎక్కడా కూడా స్పందించలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వీళ్ళకి ఇంకా అధికారికంగా అయితే పోస్ట్ చేసినటువంటి పరిస్థితి, వీళ్ళకి సమాచారం అందిందా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. దీనిపై ఇప్పటి వరకు కూడా దువ్వాడ శ్రీనివాస్ కానీ మాధురి కానీ ఎక్కడా కూడా స్పందించలేనటువంటి పరిస్థితి. అయితే మార్నింగ్ ప్రెస్ మీట్ పెడతారా లేకపోతే ఏ విధంగా స్పందించారు లేదా యథావిధిగా సోషల్ మీడియాలోని ఇదే విధంగా మాట్లాడతారా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది సందీప్. ప్రస్తుతానికైతే దువ్వాడ శ్రీనివాస్ అయితే అజ్ఞాతంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గత కొద్ది కాలంగా దువ్వాడ శ్రీనివాస్ పై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో పవన్ కళ్యాణ్ పై ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి దువ్వాడ శ్రీను మాధవి పై కూడా పలు స్టేషన్లో కేసులు అయితే నమోదైనటువంటి పరిస్థితి. అలానే సోషల్ మీడియాలో కొన్ని ఈ యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. వీళ్ళపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వైసీపీ నాయకులతో పాటు అటు జనసేన నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా కలిసి వినతులు ఇవ్వడం జరిగింది. పార్టీ పరువు ప్రతిష్టలు కూడా ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధవి వల్ల దిగజారుతున్నాయి అంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి
సస్పెండ్ చేస్తూ ఈ రోజు అధికారికంగా లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏ విధంగా స్పందిస్తారని కూడా తెలియాల్సి ఉంది. అలానే అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులుగా గురువారం అమర్నాథ్ ని నియమిస్తూ ఒక లేఖనైతే విడుదల చేశారు. అలాగే విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఈస్ట్ నుంచి కేకే రాజును కూడా నియమిస్తూ అక్కడ ఆయన కూడా నియమించడం జరిగింది. అంటే మొత్తం మీద చూసుకున్నట్టయితే మొత్తం మీద ప్రక్షాళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి, వైసీపీ పాత నాయకులందరినీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి. శ్రీకాకుళంలో ఎలా అయితే సస్పెండ్ చేశారో అటు కాకినాడలో కూడా ఎవరైతే డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ ఉన్నారో ఆయన మీద కూడా ఇప్పుడు పునర్విచారణ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో ఎవరో కూడా ఇబ్బంది పడొద్దు, వైసీపీ నాయకులకు మేము అండగా ఉంటామంటూ కూడా ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గానికి బలపరుస్తూ కూడా అటు అనకాపల్లిలో సామాజిక వర్గం కాపు సామాజిక వర్గానికి సంబంధించి గురువారం అమర్నాథ్ నియమిస్తూ ఇక్కడ విశాఖలో ఎవరో కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి ఎవరిని కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి, ఎవరు ముందుకు రాలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేకే రాజు ఈస్ట్ నుంచి గతంలో గంటా శ్రీనివాస్ పై 1400 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి కేకే రాజుని ఇప్పుడు నియమిస్తూ ఆయన బలోపేతం చేయడానికి అక్కడ విశాఖ జిల్లాలో కేవలం కేకే రాజును నిర్మించడానికి పార్టీ బలోపేతం చేయడానికి ఆర్థికంగా అర్ధబలంగా ఉన్నటువంటి కేకే రాజును నియమించడం కూడా ఓ విధంగా వైసీపీ పుంజుకోవడానికి బలపరచడానికి కూడా అటు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారో దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్ చేయడానికి కేవలం కొంతమంది నాయకులు ఎవరైతే విజయనగరం సంబంధించిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఉన్నారు. బొత్స సత్యనారాయణ కూడా ఈయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి అయితే బయటికి రాలేదు. కానీ పార్టీలో ఉన్నటువంటి గుసకొత్తలు ఏమంటే ఉన్నాయంటే బొత్స సత్యనారాయణ కేవలం ఈయన వల్ల ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడో మాదిరి ఉన్నారో సోషల్ మీడియాలో అలసలు చేస్తున్నారు, పార్టీ పరువు తెస్తున్నారు. ఈ వయసులో ఈ ప్రామాయణం అవసరమా అంటూ కూడా పార్టీ నాయకుల్లో ఉన్నటువంటి ఈ గుసకొత్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ నాయకులు అందరూ కూడా తీసుకున్నటువంటి సమిష్టి కృషితో ఈ దువ్వాడ శ్రీనివాస్ ని ఎట్టి పరిస్థితుల్లో శ్రీకాకుళం నుంచి సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని కూడా పార్టీ నాయకులందరూ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. సందీప్, అంటే ఈ మధ్య వైసీపీ చాలా మంది నేతల్ని జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా సస్పెండ్ చేస్తూ వస్తున్నారు. అంటే ఏంటి జగన్ ప్రక్షాళన దిశ అడుగులు వేస్తున్నారు అనుకోవచ్చా? ఎస్, ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా పార్టీ ప్రక్షాళన చేస్తున్నట్టు అంటే పరిస్థితి. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని కూడా ఆయన పక్కన పెట్టడం జరిగింది. గత కొద్ది కాలంగా ఆయన కూడా రిజైన్ చేశారు. ఆయన నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, వ్యవసాయం చేసుకుంటాను అంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో అలానే ఎవరైతే కొంతమంది కావాలని టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కొంతమంది నాయకుల్ని డైరెక్ట్ గా మీట్ అయ్యి వాళ్ళతో చర్చలు కూడా జరపడం జరిగింది. పార్టీకి మేము కొంతమంది పని చేయలేము, మా మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, కావాలని కూటమి నాయకులు మా మీద పరోక్షంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీ అందరం కూడా పక్కగా తప్పుకుంటామంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పడం జరిగింది. గతంలో ఎంఈవి సత్యనారాయణ కావచ్చు, అలానే కొంతమంది నాయకులు కావచ్చు. ఇప్పుడైతే కన్నబాబు కూడా ఇక్కడికి మాజీ మంత్రి వైసీపీ ఇన్ఛార్జ్ గా కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి కూడా తప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వైసీపీ చాలా గడ్డు పరిస్థితి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీకి నాయకత్వం వహించాలంటేనే పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేస్తారో, కూటమి నాయకులు ఏ విధంగా బెదిరిస్తారో అన్న టైప్ లో వ్యవహరిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలో కానీ అనకాపల్లి జిల్లాలో కానీ ఎక్కడ కూడా వైసీపీ నాయకులు కనిపించలేనటువంటి పరిస్థితి. అనకాపల్లి జిల్లాకి సంబంధించి ఇప్పటికే ఎవరైతే పోటీ చేశారో భరత్ ఆయన కూడా ఇప్పుడు కనిపించలేనటువంటి పరిస్థితి. ఇక్కడే కాదు, ఉత్తరాంధ్రలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా వైసీపీ నాయకులు కనిపించలేనటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ప్రక్షాళన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కొత్త నాయకుల్ని ఉత్తేజపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.